వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల్లో భాగంగా అక్టోబర్లో మీన రాశి ఫైనల్ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? నేను యాక్చువల్గా ఫస్ట్ మీన రాశి నుంచి స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి మనకి ఉగాది రాశి ఫలాల్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. తర్వాత మధ్య మధ్యలో కూడా చెప్తూ ఉన్నాం. ఈ రాశి వాళ్ళకి ఏలినాటి యొక్క శని ప్రభావం చాలా బాగుంది. మేజర్ గ్రహాలు ఇవి వీళ్ళకి అనుకూలంగా లేదు. అది మన శని చూసుకున్నా గురువు చూసుకుని కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ టైంలో వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉండాలి, రెగ్యులర్గా ఉండకూడదండి. మనం ఉగాది రాశి ఫలాలు ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే అది చాలా వాల్యుబుల్ వీడియో స్టిల్ వాళ్ళకి అప్లై అవుతుంది. అది ఒకసారి చూడాలని ఫస్ట్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్. ఇది చూడబోయే ముందు అక్టోబర్ మంత్ చూసుకుంటే వీళ్ళకి చాలా అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. అలానే క్రైసిస్లు కూడా చాలా ఉన్నాయి. అది ఎలా ఉంటారనేది వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి వీళ్ళు చూసుకునే డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటేనండి మీనరాశి వాళ్ళకి 8th హౌస్లో అగైన్ 3 ప్లానెట్స్ ఉన్నాయండి. 8th హౌస్లో 3 ప్లానెట్స్ ఉంటే సడన్గా మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోస్ట్లీ ఇది ప్రతికూలంగానే ఎగనెస్ట్గానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతమందికి అవి అదృష్టాన్ని కూడా తీసుకుని వచ్చేస్తాయి. ఎలా అంటే వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళు చేసుకునే రెమెడీస్ని బట్టి చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఒక గ్రహం 8th హౌస్లో ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ నెగటివ్ ఇన్సిడెంట్స్ జరగవచ్చు, ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ అవుట్కమ్స్ కూడా చూడొచ్చు. అంటే వాళ్ళ ప్రయత్నాలకి సంబంధించిన రిజల్ట్ కాకుండా వీళ్ళు ప్రయత్నం చేయకుండా కొన్ని రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం చేసిన ప్రతిదీ మన లైఫ్ లో ఏమన్నది కదా, ప్రమోషన్స్ కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ గా రావచ్చు, జాబ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా పోవచ్చు. ఇలా నెగిటివ్ ఇన్సిడెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్ఫుల్ గా ఉండాలి, బట్ చాలా ఓపెన్ గా కూడా ఉండాలి కొత్త కొత్త అవకాశాలను పట్టుకోవడానికి. వీళ్ళకి మనకి మీనరాశిలో పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3 పాదాలతో మీనరాశిలో ఉంటారు. గ్రహాలు వీళ్ళకి 3 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఇవి కూడా 8th హౌస్ లో ఉండటంతో 8th హౌస్ లో ఏ ప్లానెట్ అది మంచి చేయదు అని మనకి శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. ఏమేమి ప్లానెట్ అంటే సూర్యుడు, బుధుడు, తర్వాత కుజుడు, ఇవన్నీ మంచి ప్లానెట్స్ కాదండి. ఇవన్నీ మనకి 8th హౌస్ లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు కలిగించే ప్లానెట్స్ మనం చెప్పుకోవాలి. అయితే శుక్రుడు కూడాను వీళ్ళకి అంత అనుకూలమైన పొజిషన్ లేడు. అంటే ఒక 4 గ్రహాలు 5, 6 గ్రహాలు, మొన్న 9 గ్రహాలు 6 గ్రహాలు వీళ్ళ మీద కొంచెం పగబట్టినట్టుండి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే వీళ్ళ కొంచెం హై టైం. సో ఏ గ్రౌండ్స్ లో ముఖ్యంగా వీళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు? 8th హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల శారీరకంగా బాధ వస్తుంది. వీళ్ళ శరీరం వీళ్ళని బాధ పెడుతుంది. రెండోది 8th హౌస్ లో అగైన్ కుజుడు ఉండటం తోటి అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. డేంజరస్ టు లైఫ్ అని చెప్తారు. తర్వాత 8వ ఇంట్లో అగైన్ 7వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల యువత జనబాధ, అంటే యంగస్టర్స్ ఇలానే ఇబ్బందులు పెడతారు. అది తండ్రి, అది కొడుకు రూపంలోనో కూతురు రూపంలో, లేదంటే గవర్నమెంట్ ఎక్సెప్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ అండి, వీళ్ళకి వాళ్ళ ద్వారా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటేనండి పుత్రుల ద్వారా ఎక్కడన్నా వాళ్ళకి పిల్లలు ఉండి వాళ్ళు బాగా చదువు ర్యాంక్ లైన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళ విషయంలో కూడా వీళ్ళకి డిసప్పాయింట్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి 4 విషయాలు వీళ్ళకి ప్రాబ్లంగా ఉంటుంది. బట్ ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతాయి. ఇదెందుకంటే మెయిన్ ముఖ్యం వీళ్ళ మైండ్ సెట్. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే పాజిటివ్ గా చూడాలా, నెగిటివ్ గా చూడాలన్నది దగ్గర వీళ్ళ మైండ్ సెట్ తో ఉంటుంది. ఈ టైంలో వీళ్ళ మైండ్ కావాలని వీళ్ళంతా వీళ్ళే వెళ్ళిపోయేసి నెగిటివ్ సిచ్యువేషన్ కి అటాచ్ అయిపోతారు. ఇది కొంచెం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనకి 8వ ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమని చెప్తారంటే దుర్దోష శత్రు సంవాదో గమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే భవేత్ రవి అని చెప్తుంటారు. 8వ ఇంట్లో రవి ఉంటే ఏమవుతుందంటే దుర్దోష, వీళ్ళ ఉద్దేశం చెడుగా ఉంటుందంట. శత్రు సంవాద, శత్రువు అని తెలుసు కానీ వీళ్ళవే గొడవ పెట్టుకుంటారు. మనకేం చేయాలి, మైండ్ ముందు మంచి ఉద్దేశం ఉండాలి. మనకు నచ్చిన వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ వాళ్ళతో పోయి పెట్టుకుంటే ఏమవుతుంది, వీళ్ళు ఈ మీనరాశి వాళ్ళు ఇవి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్ అటు ఇటు కనుక చేస్తే వాళ్ళకి వృధా ప్రయాస తప్ప ఏమీ అందులో మిగలదు. ఈ టైంలో చెడు వార్త తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనీ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు అగైన్ వీళ్ళకి 8th హౌస్ లో ఉండటం వల్ల కొంచెం మంచి కొంచెం చెడు చేస్తూ ఉంటారు. మంచి ఏ విషయం అంటే ధన ప్రవాహం బాగుంటుంది, ఏదో ఒక విధంగా ధనం అయితే అందుతూ ఉంటుంది. బట్ వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటేనండి కార్యహాని, కసారోగ పెడడం, విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది, చెస్ట్ పెయిన్ అవన్నీ వచ్చేస్తుంది. స్థాన నాశనం, రుణచ్ఛేద, అప్పులు విపరీతంగా ఎవరైనా కనుక చేసేవాళ్ళంటే అప్పు వాళ్ళు కావాలని చెప్పేసి వీళ్ళకి ఎగబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థానాన్ని కోల్పోతారు, అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది, నిరాశ నిస్పృహలు ఇలా చుట్టుముట్టుతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే
సెవెంత్ హౌస్ లో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళ చుట్టూ కోపస్తలహ భీతి, ఎప్పుడు వీళ్ళ మీద కోప్పడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు. తర్వాత స్త్రీ జాడ్యం, లేడీస్ ద్వారా వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జెంట్స్ అయితే యంగ్ లేడీస్ ద్వారా, ఇన్ కేస్ లేడీస్ అయితే యంగ్ పీపుల్ ఎవరున్నా కానీ ఇంట్లో ఉన్నా బయట ఉన్నా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా పేషెన్సీగా ఉండవలసిన టైం మీనరాశి అని మనం చెప్తూ ఉంటాను. మీనరాశి వాళ్ళు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలా మంది ఇగ్నోర్, ఈ రాశికి సంబంధించిన వాళ్ళలో సింహరాశి ఇంట్లో ఎవరైనా ఉంటే వీళ్ళ రాశితో ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. చాలా చాలా ఎక్కువ అవుతుంది. నాకు తెలిసిన అమెరికా నుంచి ఫోన్ చేస్తే వాళ్ళకి 40 బిజినెస్ ఆర్గనైజేషన్ ఉన్నాయండి, బ్రాంచ్లు. మొత్తం కట్ చేసి చివరికి 8కి వచ్చారు. ఇంకా అవి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుంటారు ఇంకా పోతాయి అని చెప్పి. సో వాళ్ళకి 5 days ఎక్స్క్లూజివ్ గా వాళ్ళ హారోస్కోపుల్ ఫ్యామిలీ మొత్తం చూసేసి ఎక్స్క్లూజివ్ అన్ని పూజలన్నీ చేయించడం జరిగింది. పెద్ద పెద్ద పూజలన్నీ చేయించున్నాం అనమాట. ఎందుకంటే అది ఇంపార్టెంట్ అండి. 48కి వచ్చేసి అవి కూడా పోతాయి అనుకుంటే ఇంకేం బతుకుతారండి. ఇక్కడ నుంచి అమెరికా నుంచి డబ్బులు సంపాదించుకోవాలి కదా, కొంతకాలం జాబ్ చేశారు, అక్కడ నుంచి వాళ్ళ అదృష్టం బాగుంది, అన్ని టకటగా పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఏలినాటి శనిలో ప్రాబ్లం అయిపోయింది. మీనరాశి వాళ్ళు ఇంట్లో ఉన్నారు, సింహరాశి వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు. ఆల్రెడీ మీనరాశి వారికి బాగలేదు, సింహరాశి వారికి అష్టమ శని ఉంది. ఇద్దరు ఒక ఇంట్లో ఇది ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అప్లిఫ్ట్ చేయడానికి అసలు ఆస్కారం లేదు, చాలా టఫ్ అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు, నేను చెప్పాను మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వండి, నాకు ఫ్రీడమ్ ఇస్తే నేను చేసి పెడతాను మీకు అని చెప్పాను. నేను ఓకేనండి, మీ మీద నమ్మకం ఉందండి, క్యారీ ఆన్ గో హెడ్ అన్నారు. నేను దాదాపు 35 నుంచి 40 మంది బ్రాహ్మణులను పట్టుకొని, అందులో 4 ఎక్స్క్లూజివ్ వేద బ్రాహ్మణులను పట్టుకొని చాలా అంత స్టడీ చేసి ఒక 5 days ప్రోగ్రామ్ లాగా చేసాం అనమాట. ఎందుకంటే అంతమంది వాళ్ళంటే ఎన్ఆర్ఐలు కాబట్టి ధనం ఉంటుంది, చేసుకుంటారు. బట్ ఇండియన్స్ కూడాను చిన్న చిన్న పూజలు అండి, పెద్దగా చేయించుకోవాలని ఆలోచన తపన ఉంటే చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఒక కారు కొనాలన్నా, ఒక బైక్ కొనాలన్నా ఎంత అవుతుందో ఖర్చు తెలుసు, ఒక పెళ్లికి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారో తెలుసు. బట్ ఎంత లైఫ్ లో స్ట్రక్ అయినప్పుడు ఆ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నట్టు వాడి పూజలు చేయించుకోవడం కూడా చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ బయటపడిపోతారండి. ఎందుకంటే చేయించుకున్న వాళ్ళకి చాలా క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నక్షత్రం ప్రకారం వీళ్ళకి చెప్తే ఫస్ట్ పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, వీళ్ళందరికీ దరిద్రము చూపిస్తుందండి. ఫైనాన్షియల్ గా చాలా సీరియస్ క్రైసిస్ ఉంటుంది సూర్యుడి వల్ల. వీటితో పాటు శుక్రుడి వల్ల విపరీతంగా రోగాల హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుజుడి వల్ల కొంత విపరీతంగా భయాన్ని కలిగిస్తూ లాభాన్ని తీసుకొస్తాడు. భయం కలిగే సిచ్యువేషన్ క్రియేట్ చేసి లాభాన్ని తీసుకొస్తూ ఉంటారు. బుధుడి వల్ల వీళ్ళకి చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్ సాఫ్ట్వేర్ పీపుల్ ఎవరైనా కనుక ఉంటే ఒక హ్యాపీ న్యూస్, స్వీట్ న్యూస్ వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ విత్ లిటిల్ టెన్షన్స్ అనమాట. అగైన్ పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండటం ఎంతైనా అవసరం అండి. ఎందుకంటే వీళ్ళకి సూర్యుని వల్ల లత్తా ఉండటంతో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్, అది ఎప్పుడు ఏ డైరెక్షన్ నుంచి వస్తుందో వీళ్ళకి ఐడియా ఉండదు. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఆధ్యాత్మికంగా ఉండటం, సరెండర్ టు ద డివైన్ అనేది ఫస్ట్ ప్రీ రిక్విజిట్ వీళ్ళకి. సో మరి అంత స్ట్రాంగ్ రెమెడీస్ కూడా వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఏం సూచిస్తారండి? ఫస్ట్ వీళ్ళకి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతులు చేయించుకోవాలి. ఇండివిజువల్ జాతకం చూసుకొని వాళ్ళ గ్రహాలకు సంపూర్ణ శాంతులు అయితే చేయించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ రాశి వాళ్ళకి రుద్రాభిషేకం ఎప్పుడు చేయించుకుంటూ ఉండాలి. ఇంకా మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఒకసారి ఇంట్లో చేయించుకొని, ఇంట్లో పిలిపించుకోసి బ్రాహ్మణుని వాళ్ళకి ఆ వేద మంత్ర ఘోషతో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. పోయేసి అక్కడ నుంచి ఎప్పుడు పీరియాడికల్ గా చేయించుకుంటూ ఉండాలి. ఏదైనా కానీ పని చేసే ముందు వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే ఒక ఏమంటారంటే ఈ వాళ్ళకి ఒక స్మూత్నెస్ వచ్చేసి లైఫ్ లో చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తారు అన్నమాట. ఈ టైంలో ఇంకా ధనానికి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్నాం, వీటితో పాటు మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ వాళ్ళకి సస్టైన్ అవుతుందండి. మెయిన్ ఏంటంటే మనీ ఫ్లో చాలా ఎక్కువ ఉండాలి. బిజినెస్ పీపుల్ ఎవరైనా కనుక ఉంటే మనీ అనేది ఆగిపోతే ఇంకేమవుతుందండి, రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అలా మనీ ఎప్పుడు రొటేషన్ అవ్వడానికి వీళ్ళకి సువర్ణలక్ష్మి విశేష హోమం చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఒక్క సువర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే 5 గ్రహాలు శాంతి చేస్తాయి. వీటితో పాటు ఆ 5 గ్రహాలు టేక్ కేర్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఎడిషనల్ గా కనుక దక్షిణ కాళీ అమ్మవారిని, శనికి కనుక సంపూర్ణ శాంతి ఇవి కనుక 2 days 3 days చేయించుకోగలిగితే వీళ్ళకి చాలా వరకు ప్రాబ్లమ్స్ పోయి ధన ప్రవాహం అనేది ఎట్టి పరిస్థితులు ఆగదు, కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఏ రకంగా చూసినా మీనరాశి వారికి అంతగా బాగాలేదు కాబట్టి కొంచెం సంయమనం పాటించాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. అండ్ రెమెడీస్ తో
బిల్కుల్ చేయించుకోవాల్సింది. ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. క్షేత్రాలు ఎక్కువగా తిరుగుతూ ఉండాలి. రైట్. చాలా సంతోషం సురేష్ బాబు గారు. అక్టోబర్ నెలకి సంబంధించి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఎవరు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.